మానవుడికి ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే తాను బ్రతుకుతున్నాడనే భ్రమ. కానీ నిజానికి బ్రతుకు ముందుకు కదలడం లేదు. అదే కాలచక్రంలో తనని తాను తిప్పుకుంటున్నాడు. అసలు నగ్న సత్యం ఏంటంటే ఈనాటి ఆధునిక మానవుడు తన జీవితాన్ని జీవించడం మానేసి పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందా అని వెతకడంలో బ్రతుకుతున్నాడు. ఎవడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవడికి ప్రమోషన్ వచ్చింది, ఎవడు ఎక్కడ సెటిల్ అయ్యాడు, ఇవన్నీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. కానీ నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా, నా జీవితం ఇలా ఎందుకు ఉంది అని? కానీ అసలు ప్రశ్న ఏంటంటే అడిగే ధైర్యం ఉన్నా సత్యాన్ని భరించే ధైర్యం మన దగ్గర ఉండదు. అందుకే ఒక సౌకర్యవంతమైన అబద్ధాన్ని ఎంచుకుంటాం. నా బ్యాడ్ లక్, నా టైం బాలేదు, లేదా నా విధిరాత ఇంతే, దేవుడు ఇంకా కరుణించలేదు. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, మన బాధ్యతను మనం మోయడం కంటే ఎవరో ఒకరిపై వేసేయడం మనకి అలవాటైపోయింది. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణతో చూద్దాం. అసలు లైఫ్ అంటే ఏంటి అని ఒక్కసారి నిజంగా చూస్తే ఉదయం లేవడం, పని చేయడం, బాధ్యతలు మోయడం, రాత్రి వస్తే తిని పడుకోవడం, సొసైటీ చెప్పిన మాటలకు తల ఊపడం. ఎక్కువ మంది లైఫ్ ఇలానే ఉంటుంది. మళ్ళీ అదే రిపీట్. 10 సంవత్సరాల తరువాత కూడా ఇదే. అతను బ్రతుకుతున్నాడా, లేదా ఒక ప్రోగ్రామ్డ్ మిషన్లా పనిచేస్తున్నాడా? ఇక్కడే నీసే చెప్పిన నగ్న సత్యం మొదలవుతుంది. ప్రశ్నించకుండా బ్రతకడం అంటే నెమ్మదిగా చనిపోవడం లాంటిది. నీషే ప్రకారం మనిషి జీవితం 3 దశలుగా మార్పు చెందుతుంది. మొదటి దశ ఒంటె లాంటిది. ఎప్పుడైనా ఎడారిలో ఉండే ఒంటెని గమనించారా? తనపై ఎన్ని భారాలు వేసినా అది ఒక్క మాట కూడా మాట్లాడదు, ఎదురు తిరిగి ప్రశ్నించదు, సైలెంట్గా నడుస్తూ పోతుంది. ఎందుకంటే ఇది నా కర్తవ్యం అని నమ్ముతుంది కాబట్టి. మనిషి కూడా అలాగే. పుట్టినప్పటి నుంచి ఇది పుణ్యం, ఇది పాపం, ఇది తప్పు అని సమాజం, మతం చెప్పిన ప్రతిదీ ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేస్తాడు. ఉదాహరణకి, ఎందుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నావు? అందరూ అవుతున్నారు కాబట్టి. ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సమాజం చెబుతుంది కాబట్టి. ఇది జీవితం కాదు, ఇది కేవలం ప్రోగ్రామింగ్. రెండవ దశ, ఒకరోజు ఆ ఒంటె అలసిపోతుంది. అప్పుడు అది సింహంగా